नाम राहुल सावरकर नहीं है, मेरा नाम राहुल गांधी है। बेटा तुम सावरकर हो भी नहीं सकते। कृष्ण को जन्म देने के लिए माता देवकी का गर्भ चाहिए, राम जी को जन्म देने के लिए माता कौशल्या का पवित्र गर्भ चाहिए, शिवाजी महाराज को जन्म देने के लिए माता जीजाबाई का गर्भ चाहिए, वीर सावरकर को जन्म देने के लिए माता राधाबाई का पवित्र गर्भ चाहिए। मदिरालय में नृत्य करने वाली नृत्यांगना के अपवित्र गर्भ से कभी सावरकर जन्म नहीं ले सकते हैं। सावरकर होने के लिए आपको त्याग करना पड़ता है। सावरकर होने के लिए आपको कोल्हू में बैल की तरह चलना पड़ता है। सावरकर होने के लिए आपको अपने पत्नी बच्चों से दूर रहना पड़ता है। भरी सभा में अपनी बहन को जबरदस्ती पकड़ के उसकी पप्पियां लेने से कोई सावरकर नहीं बन जाता है। तो सावरकर होने के लिए आपको बहुत कुछ करना पड़ेगा राहुल गांधी जी, वो आप इस जीवन में आप नहीं कर सकते हैं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకులు ఈరోజు ఇద్దరు భూషిడికిగాళ్ళు కలుసుకొని మాట్లాడుతున్నారు. అదేనండి ప్రకాష్ రాజ్ పెద్ద భూషిడికిగాడు, ప్రశ్నగాడు చిన్న భూషిడికిగాడు. జోగి జోగి రాసుకుంటే మిగిలేది బూడిదని నా కొడుకు తెలీదు. సో ఈ నా కొడుకులు ఏదో పండితుల్లాగా, ఏమో హేతువాదుల్లాగా, మానవవాదుల్లాగా, నాస్తికుల్లాగా ఏదో మాట్లాడుతున్నారు. మళ్ళీ నా కొడుకులకి మన ఎన్కౌంటర్ ఏదో చూపిద్దాం. రండ్రా భూషుడికి గాళ్ళు ఇద్దరు రండి, వచ్చండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవడు అడుగుతారు మీరు దేశాని కోసం పోరాడుతున్నారని? లేదండి నా కోసం పోరాడుతున్నాను, నా మనసాక్షి కోసం పోరాడుతున్నాను. ఇట్ ఈస్ మై ఫైట్. ఇట్ ఈస్ మై ఫైట్ టు వాయిస్. బికాజ్ ఒక స్థానానికి వచ్చిన తర్వాత నీ గొంతు 10 మంది వింటారన్న తర్వాత దాన్ని కరెక్ట్ గా వాడాలి కదా. దట్ ఈస్ ఇట్, అంతే, ఇంకేం లేదు. ఏమ్రా భూషుడికి ప్రకాష్ రాజ్, నీ కోసం పోరాడుతున్నావా? దేశం కోసం కాదా? నీ కోసం ఏం పోరాడుతున్నావురా? 10 మంది నీ గొంతు ఏమంటారా? అవరాలు ఇచ్చా కొడక. వేరే మతాల మీద, హిందూ మతం మీద పడి ఏడవడం నీ పోరాటమా? అవరా భూషుడికి హిందూ ధర్మాన్ని అవహేళన చేయడమే నీ పోరాటమా? నీకోసం పోరాడినట్లా? అవరా బాడుకో లంజా కొడక. చెప్పు బస్సాలు చెప్పు. బీజేపీ అని మీరు చెప్పిన తర్వాత 2014 నుంచి చూసుకుంటే ఇప్పుడు 2024 టైం కల్లా ఈవెన్ అయోధ్యలో కూడా ఏ చోట అయితే రామ మందిరం కట్టారో అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. అండ్ నార్త్లో పూర్తిగా వాళ్ళ పవర్ అనేది తగ్గి ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి పార్టీల సపోర్ట్తోనే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో వాట్ యూ థింక్, ఇది యాంటీ ఇన్కంబెన్సీ అంటారా, లేకపోతే ప్రజల్లో వచ్చిన ఒక రేషనల్ మూమెంట్ అనుకోవచ్చా? ఒక అన్యాయాన్ని, ఒక వైలెన్స్ని మనిషి వికాసంలో మీరు హిస్టరీ చూస్తే తట్టుకోలేరు. బీజేపీ అంటే మీరు బీజేపీ అని చూడకూడదు, మీరు సంఘ పరివార్ RSS ని చూడాలి. వాళ్ళ హిస్టరీ తెలియకుండా మీరు బీజేపీ అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ RSS లో మీరు ఒక్కడైనా స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఒక్కడిని చూపించండి నాకు, చెప్పండి. సో దట్ ఈస్ దర్ హిస్టరీ. ఏమ్రా భూషుడికి RSS వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడినట్టు ఒక్కరిని చూపించాలా? మరి ఎవరు పోరాడారా? స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఎవర్రా? హిందువులే కదా. హిందువులు, అప్పుడున్న కొన్ని ముస్లింలు, సిక్కులు, వీళ్ళే కదరా. ఏం నాస్తికులు పోరాడారా? నీలాంటి వెధవలు పోరాడారా? ఎవరా బాడకో పోండ్రా. స్వాతంత్ర పోరాటం అప్పుడు RSS ఉందా? అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేశం కోసం పోరాడలేదా? ఎవరా బాడకో. మరి ఎవరు పోరాడారా? ఈ గాంధీ అనే లుచ్చాగాడు, నెహ్రూ అనే లుచ్చాగాడు పోరాడారా? వీర సావర్కర్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ పోరాడారు కదా స్వాతంత్రం కోసం. బ్రిటిష్ లుచ్చాల కొడుకులు ఆఖరికి మన హిందువులు సైన్యాన్ని చూసి సుభాష్ చంద్ర బోస్ మిలిటరీ సైన్యాన్ని చూసుకేసి భయపడి పారిపోయారు కదరా. పారిపోయి నా కొడుకులు ఎవరికి ఇచ్చారు అధికారాన్ని?
దేశం వెళ్ళిపోతూ పోతూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీని పెట్టి గాంధీ టక్లా గానికి నెహ్రూ గానికి వాళ్ళ అధికారాన్ని మార్పిడి చేసిపోయారా, వాళ్ళ అధికారాన్ని వీళ్ళకి ఇచ్చిపోయారా ఈ నా కొడుకులకి. अगर 1-2 दिन के लिए कभी यहाँ नहीं बुलाते हो मुझे। नहीं मुस्तफा भाई। फिर एक और बात, आपने यहाँ पे टेबल पर अखरोट रखा, अच्छा, काजू रखा, किशमिश रखा, मगर ये सोपोर का सेब नहीं रखा आपने। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? इस सेब को पूरी दुनिया में पहुंचाना है, अमेरिका में पहुंचाना है, जापान में पहुंचाना है, चाइना में पहुंचाना है। लगता है मुझसे ज्यादा तुम्हें जल्दी है। कैसे हैं आप? ठीक है, मूड कैसा है? ठीक है। नहीं, सुनाई नहीं दिया मुझे। खाओ माँ कसम। హిస్టరీ వాళ్ళప్పుడు వచ్చేటప్పుడే ఆ జనసంఘ్ అనే పేరు మీద పెట్టి అవును. దాన్ని నెహ్రూ గారు, పటేల్ గారు ఎస్పెషలీ దాన్ని బ్యాన్ చేస్తే ఆర్ఎస్ఎస్ కెనాట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అవును. అని వాళ్ళని బ్యాన్ చేస్తే ఆ తర్వాత ఇంకో పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అవును. అప్పుడు ఇఫ్ యూ కరెక్ట్ గా సృష్టి చేస్తే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వేరే మార్పులు కావాలి, బికాస్ ఓన్లీ వన్ పార్టీ వాజ్ రూలింగ్ అండ్ వాళ్ళ అన్యాయం తట్టుకోలేకపోతున్నాం కాంగ్రెస్. Yeah, then- దానికి అగేన్స్ట్ గా ఎమర్జెన్సీ ముందు వెళ్తే వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ వచ్చి బీజేపీ ఇస్ అ రీసెంట్ పార్టీ, True. ఇట్స్ అన్ అదర్ వింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఐడియాలజీ అంతే. సంఘ్ పరివార్. వాళ్ళు వచ్చి ఇలా వచ్చారు. ఇప్పుడు యాక్చువల్లీ దే ఆర్ వీక్. ఇప్పుడు 240 సీట్స్ అని ఏమంటారో అది 240 కాదు. మీరు వాళ్ళ ఎలక్షనరింగ్ వాళ్ళ మజల్ని పెట్టుకుంటే 116 118. బట్ ఏమవుతుందంటే ఈ సో కాల్డ్ సూడో సెక్యులర్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, వీళ్ళందరూ అదే కదా, వీళ్ళ ఆపర్చునిటీస్ రాజకీయాల వల్ల వీళ్ళు వాళ్ళతో కలిపి అలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు కాబట్టి లోపల ఏం లేదు. అండ్ ఇది ఉండదు. ప్రాబబులీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద లాజికల్ ఎండ్. అక్కడ దాకా మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. మీరు హిస్టరీ చూసుకుంటే హిట్లర్ కానీ నెపోలియన్ కానీ ఇలాంటి దొంగలడే చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజు ఉన్న చరిత్ర లేదు. బట్ ఏంటంటే వాళ్ళు మిగిల్చి వెళ్ళిపోయే గాయాలు ఉన్నాయి కదా, దాన్ని మనము సమ్ వూండ్స్ విచ్ ఆర్ డీపర్ దెన్ ప్రెషర్. సో బీజేపీ యాజ్ పర్ సే ఇప్పుడు ఎవరున్నారు బీజేపీలో? ఇక్కడున్న దొంగే అక్కడ ఉన్నాడు, వాషింగ్ మిషనే కదా. కరెక్ట్. ఇక్కడున్న దొంగలే ఇప్పుడు కాంగ్రెస్ వద్దని జనాలు తిరస్కరించారు. ఇక్కడున్న సగం దొంగలు అక్కడే ఉన్నారు కదా. ఏ బీజేపీ పార్టీ రేపిస్టులు అక్కడే ఉన్నారు, ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు అక్కడ ఉన్నారు, బీఫ్ మేజర్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళే అక్కడ ఉన్నారు. సో ఇట్ ఈస్ ద పార్టీ ఆఫ్ దొంగలే. దానికి ఒక బోర్డు వేయంగానే ప్యూర్ అయిపోతావా ఏంటి? అలా కాదు. సో అది కూడా జనాలకు అర్థమవుతుంది. అండ్ బట్ బికాస్ దే హ్యావ్ మనీ పవర్, దే హ్యావ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ దెమ్, దానివల్ల వాళ్ళు కొంచెం భయపెడుతూ సర్కారాల్ని గవర్నమెంట్స్ ని మారుస్తూ కొంటూ, అంటే ఎంత దిగజారంటే పీపుల్స్ మ్యాండేట్ ని కూడా. ఇప్పుడు ఒక పార్టీ నుంచి మ్యాండేట్ నుంచి వస్తే వాళ్ళకి ఎలక్షన్ గెలవడం అంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఎలక్షన్ ఉన్న వరకు డబ్బు గిబ్బు అని పెడతారు. ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత కూడా మనమే గెలుస్తాం, ఎందుకంటే ఆ తర్వాత ఎవరిని కొనొచ్చు. మహారాష్ట్ర ఎగ్జాంపుల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఎనీ గవర్నమెంట్ ఎనీ పార్టీస్, అవకాశవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని పట్టుకొని మనం. సో దట్ ఈస్ ద పాలిటిక్స్ దే ఆర్ డూయింగ్ అండ్ దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. సో 2014 ముందు కంటే ఇప్పుడు లాస్ట్ 10 years లో, 1 decade లో మనకి ఇంటాలరెన్స్ అనేది పెరిగింది. దీన్ని తగ్గించాలి అని చాలా మంది రేషనల్ వాయిసెస్ అందరూ అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం, ఇంటాలరెన్స్ నిజంగా పెరిగిందా ఇండియాలో? డెఫినెట్లీ పెరిగిందండి, ఎందుకంటే దట్ ఈస్ దర్ పాలిటిక్స్ ఈజ్. మీరు మొన్న రీసెంట్ గా గణేష్ దేవి అని ఒక ఇంపార్టెంట్ పర్సన్ తో మాట్లాడుతున్నాను. ప్రకాష్, మీరు ప్రపంచ ఇతిహాసం చూడండి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత రష్యా అండ్ అమెరికాలో ఉన్న కోల్డ్ వార్, ఆ తర్వాత ఆల్ దీస్ కంట్రీస్ ఇన్వెస్టెడ్ ఇన్ కమ్యూనల్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడు కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ లైక్ అయోధ్యలే పోయారంటున్నాడు కదా, అది ఆ కార్డు పోతుందనగానే ట్యాక్స్ టెర్రరిజం అండ్ టారిఫ్ వార్, ఇది నెక్స్ట్ 5-10 years లో మళ్ళీ మిమ్మల్ని గ్లోబల్ విలేజ్ దేశం ప్రపంచమంతా దగ్గర వస్తుందనగానే మళ్ళీ ఇప్పుడు కెనడా సపరేట్ నెక్స్ట్ ట్రంప్ స్టార్ట్ చేసాడు చూడండి. ఇండియాలో ట్యాక్స్ టెర్రరిజం చూడండి. అంటే సామాన్యులకి ఎంత కష్టం ఫినాన్షియల్ చేయాలంటే వాళ్ళకి 3 పూటలు తినేవాడికి 1 పూట దొరికితే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చి గుట్టుకు నీళ్ళు ఇస్తే అబ్బా నువ్వు దేవుడు అండ్ డైవర్షన్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ డూయింగ్. కాకపోతే ఇప్పుడు ఫ్లాట్స్ లో ఉన్నాం, మధ్యమ తరగతి,
మెయింటెనెన్స్ 8,000 రూపీస్ కడితే దానికి జిఎస్టీ ఏంటండి? అవును. సో దిస్ ఈస్ వాట్ దే విల్ డూ. ఆ ఇంటాలరెన్స్ అనేది నెగటివ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్ కదా. హిందూ ముస్లిం చేసేయడం అవును. అంటే లేని ఒక్కటి క్రియేట్ చేసి వేరే వార్స్ ఫైట్ చేయొచ్చండి. ఈ కమ్యూనల్ వార్ ఉంది కదా, అది లోపల నుంచి రగులుతుంది. అవును. ఆ ఎమోషన్స్ని అలా చేసి అలా మాట్లాడే ఒక డైవర్ట్ చేస్తూ అలా బ్రతకడం. ఇట్లాంటి ఇంటాలరెన్స్ పెరుగుతున్నప్పుడు రేస్ చేసే వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆ డిసెంట్ని కూడా మజిల్ పవర్తో, మీరు ఇందాక అన్నట్టు ఉమర్ ఖలీద్ లాంటి వ్యక్తుల్ని కూడా డిసెంట్ని మజిల్ చేయటం కాదా వాళ్ళ పవర్ను ఉపయోగించి? అవును, ఇంతసేపు అండర్ ట్రయల్ ఖైదీ వాళ్ళు చేసేదే అది. వాళ్ళకి చేయాలి అంటే ఇప్పుడు గౌరీని చంపారు, పన్సారిని చంపారు, దబోల్కర్ని చంపారు, కల్బుర్గిని చంపారు. కల్బుర్గి ఈ నలుగురిని చంపింది ఒకే గ్రూప్ అని తెలుసు. వాళ్ళని ఆ నలుగురిని ఎవరు చంపారా? నేను వచ్చా కొడక ఎవరు చంపాడు చెప్పరా, అది చెప్పాలి కదరా. మీ ఇద్దరు కూడా చంపేసే పీడ వెరగడైపోతున్నారు దేశానికి దరిద్రం పట్టినట్టు పెట్టినారు మీ ఇద్దరు కూడా లేపేసాడు ఒక పని అయిపోతుంది. వాళ్ళు లేపిన వాళ్ళు ఎవరు? మీ ఇద్దరు కూడా లేపేసింటే భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. కొలప మొక్కల తయారైనారు మీరు. చూద్దాం, చెప్పురా కొడక చెప్పు. मैं पप्पू हूँ। पिछली बार 14 करोड़ लोगों को हमने गरीबी से निकाला। इस बार 25,000 करोड़ लोगों को हम गरीबी से निकाल के दिखा देंगे। हाँ, कुछ तो गड़बड़ है। 25,000 करोड़ लोगों को हम गरीबी से निकाल के दिखा देंगे। సో విన్నారు కదరా భోషుడికి వాళ్ళు ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు. गए साल पिछले साल 14,000 करोड़ लोगों को गरीब से हटाए गए थे, अब अगले साल 25,000 करोड़ लोगों को गरीब से हटाए गए थे. ఎడగలు చేస్తారా ఈ కొడుకులు? మొత్తం ప్రపంచం దేశం అంతా కలిసి అంటే 7.5-8 లక్షల కోట్ల మంది ఉన్నారు. 8 కోట్ల మంది ఉన్నారు. వీడు 14 లక్షల కోట్లు, 14,000 కోట్లు, 25,000 కరోడ్ ఎక్కడ చేస్తాడు రా? ఇదిరా కాంగ్రెస్ అణిబరం. అవరా గాడిద కొడక, మీరు కూడా అంతేరా నా కొడుకులారా. చంపిన ఆయుధం దొరికింది, 5 years అయింది. ఆ ఎస్ఐటి చీఫ్ని అడిగా, ఇస్ ద వాటర్ ఇన్ ద డ్యామ్ అన్న. అవును, వాటర్ ఇస్ ఇన్ ద డ్యామ్. సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది, వాటర్ ఇస్ ఇన్ ద డ్యామ్ వి నో. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుంది? డిపెండ్స్ వెన్ దే సే వెన్ టు ఓపెన్ ద గేట్. ఓకే, గేట్ ఓపెన్ చేయరు. సో ఇట్ ఇస్ క్లియర్. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు గౌరీ హంతకులు బయట వచ్చారు. యాక్చువల్లీ బయట వస్తే మాలలేసి అవును వర్స్ట్ పార్ట్. సో దిస్ ఇస్ హౌ. అంటే గౌరీని చంపడం అంటే గౌరీని చంపడం కాదు. ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేయాలంటే ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేయడం కాదు. ఆడి చుట్టూ ఉన్న వాళ్ళకి వార్నింగ్, ఇది మీకు కూడా అవుద్ది. మిగతా గొంతుల్ని సైలెంట్ చేయడం. దట్ ఈస్ ద టాక్టిక్ ఆఫ్ ఆల్ డిక్టేటర్స్. మీరు చూసారా సార్, అది గౌరీ లంకేష్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో చంపిన వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి దండలేసి దండాలేసి గుళ్ళకెళ్ళి పూజలు చేసి అక్కడ జై శ్రీరామ్ అంటున్నారు. వాళ్ళు అంటారు, వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. రేపిస్టులు బయట వచ్చి జై శ్రీరామ్ అంటారు. మన బాసు కూర్చునే ఉంటారు. జై శ్రీరామ్ ఏంటండి, జై సీతారాం అని చెప్పాలి కానీ అలా కాదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్, మనము వీళ్ళ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. ఒక దారుణంగా రేప్ చేసిన వాళ్ళు బయట వస్తే, చంపిన వాళ్ళు బయట వస్తే అంటే మీరు వెనక ఉన్నారని తెలుసు కదా, మీరు వెనక ఉన్నారని తెలుసు కదా. అదే డైరెక్ట్ గా మీరు చేయకపోయినా ఇలా చేయండి మేము ఉన్నామని ధైర్యం ఇస్తున్నారు కదా. యువర్ ఎంబోల్డనింగ్ దోస్ పీపుల్ కదా. ఈ పాలిటిక్స్ మనం అర్థం అవ్వాలి. సి అగైన్ మన దేశంలో మనం మాట్లాడుతున్నాం, దేనికోసం పోరాడాం? వీ నీడ్ గవర్నెన్స్. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ భోషుడికి గాడు ప్రకాష్ రాజ్ గారు ఏమంటున్నాడు? ముందు ఏమన్నాడు? నా కోసం నేను పోరాడుతున్నాడా? ఇప్పుడు ఏమంటాడు? గవర్నమెంట్ కోసం సర్కారంతో పోరాడుతూ ఉంటాడు. ఏమరా నీకేం చేసిందిరా సర్కారం? సో ఆలోచించండి, వీడి మెంటాలిటీ. వీడు జై శ్రీరామ్ అనకూడదు అంట, సీతారామనాలంట. ఎవరా నువ్వు ఎవడో చెప్పడానికి? ఇప్పుడు ఒక రేపిస్ట్ బయటకు వచ్చినప్పుడు నువ్వు జై శ్రీరామ్ అంటే ఎవరు రేపిస్ట్? ఆ రేపిస్ట్ కోర్టులో ప్రూవ్ అయిందా? కోర్టులో ప్రూవ్ అయినక్కడ కదరా వాళ్ళు రేపిస్టో కాదనేది. మొన్న మీ మంగళూరులో గాడిద కొడుక బాగా విను, మంగళూరులో సుహాన్ శెట్టిని జిహాద్ నాయకుడు చంపారు కదరా. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పీకింది రాడా?
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏపిస్తుందిరా మరి దాని గురించి మాట్లాడవా ఎవరా భాడకో. సో ప్రేక్షకులు, ఈ నా కొడుకులు హిందూ దేశులు, బీజేపీ ద్వేషులు, భారతదేశానికి శత్రువులు ఈ నా కొడుకులు. ఈ నా కొడుకు ఇద్దరికి టైం వచ్చింది. ఈ నా కొడుకు దేవుడు ఎప్పుడు కన్న తెరుస్తాడో తెలియదు, కానీ ఈ నా కొడుకులకు ఉంది. సో ఇలాంటి నా కొడుకులు ఎండగడుతూనే ఉందాం మనం. సో ప్రేక్షకులు వీడియో చూస్తారు కదా, నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో కోసం చూస్తుండే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాత.